డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన రౌండ్ 1 అయితే వచ్చేసి మరి స్టూడెంట్స్ అందరూ చూసుకున్నారు. ఐఐటికి సంబంధించిన ఎన్ఐటి, జిఎఫ్టి, త్రిబుల్ ఐటీ మొత్తము కట్ ఆఫ్స్ అయితే రౌండ్ 1 కట్ ఆఫ్స్ మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా డాక్యుమెంట్ అప్లోడ్, మరి ఫ్లోట్ ఆఫ్ ఫ్రీజర్ స్లైడ్ పెట్టుకోండి. తర్వాత మూడోది పేమెంట్ అయితే ప్రతి ఒక్కరు పేమెంట్ చేస్తేనే మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయబడతాయి. మరి స్టూడెంట్స్ అందరూ మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో జస్ట్ ఐఐటీస్ వరకు కన్క్లూడ్ అవుతాం. 23 ఐఐటీస్లో మరి ఏ విధంగా ఉండే ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం. మరి 23 ఐఐటీలకు సంబంధించిన రౌండ్ 1 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. అసలు సిఎస్సి కట్ ఆఫ్ బేసికల్గా సిఎస్సి కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి స్టూడెంట్స్ సమానమైన సిఎస్సి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ 23 ఐఐటీల్లో ఏ విధంగా వచ్చినాయి ఒకసారి మరి చూసేద్దాం. ఏ విధంగా వచ్చి ఉంటే టాప్ మరి ఏ విధంగా వచ్చినాయి, ఎంత ర్యాంకు, లీస్ట్ ర్యాంకు మరి చూసేద్దాం. 65 అమ్మ. లాస్ట్ ఇయర్ బాంబే, లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు 63కి వెళ్ళిపోయింది. ఈసారి కొద్దిగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 63 అట్టుకుంటా. మరి ఈసారి సిఎస్సి చూడండి, సిఎస్సి 65కి వెళ్ళింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ సంవత్సరం కట్ ఆఫ్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనపడతలేదు. ఢిల్లీ కానీ, మెడ్రాస్ 123 ఓపెన్లో కానీ ఈ విధంగా కట్ ఆఫ్స్ వచ్చేసినాయి. స్టూడెంట్స్ అందరికీ 1600, 1700, 22,500 ఈ విధంగా బనారస్ హిందూ యూనివర్సిటీ. అమ్మాయిలకైతే ఎప్పుడైనా అడ్వాంటేజ్ అమ్మాయిలకి. మరి సిఎస్సి బాంబేలో చూడండి, అమ్మాయిలకి ఇక్కడ 65 వచ్చింది కదా, అమ్మాయిలకి వచ్చేసరికి 395 అయినా వచ్చినాయి. అసలు చూడండి, అసలు ఎంత తక్కువ మార్కులు వచ్చినా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందమ్మ స్టూడెంట్స్. ఆ విధంగా మరి ఇక్కడ చూడండి 8, తిరుపతి 8,900కి వచ్చింది అమ్మాయిలకి. మొత్తము రౌండ్ 1లో మనకి 65 నుంచి సిఎస్సి 65 నుంచి 14,495 కట్ ఆఫ్ అయిపోయిందమ్మా. రౌండ్ 1 సంబంధించి రౌండ్ 1 ఓపెన్ స్టూడెంట్స్ 65 నుంచి 14,095కి మీరు కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఈడబ్ల్యూఎస్ కింద చూస్తే సిఎస్సి 20కి వెళ్ళిపోయింది. ఈసారి 20కి వెళ్ళింది. 20 ఢిల్లీ, మెడ్రాసు, మరి ఖరగ్పూర్ ఈ విధంగా. మరి అమ్మాయిలకి మెడ్రాస్లో 100 వచ్చినా వచ్చింది, ఢిల్లీ 101 వచ్చింది స్టూడెంట్స్కి. బాంబే అమ్మాయిలకు 127 అయితే వచ్చిందమ్మ. దీంట్లో ఇది స్టూడెంట్స్ 208 ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చింది. ఓవరాల్గా చూస్తే మరి ఇక్కడ కట్ ఆఫ్ 2,228, 2020 నుంచి మనకి 20 ర్యాంక్ నుంచి 2,228 దాకా మరి కట్ అవటం అయితే జరిగింది. బాంబే అయితే టఫ్. ఈసారి కూడా ఏంటంటే బాంబే ఫస్ట్, మెడ్రాసు, ఢిల్లీ ఈ 3 ఎప్పుడు అందరూ బాంబేనే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దానికి అటు ఇటు వచ్చిన బాంబేలో వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. ఇక మరి జమ్మూలో 2028 ఈడబ్ల్యూఎస్ ఫీమేల్స్. ఇక ఓబీసీ ఎన్సీలో 60 నుంచి మనకి మెడ్రాస్ కానీ, ఢిల్లీ కానీ 101, ఫీమేలు 280. 60 నుంచి వీళ్ళకి ఎక్కువ అమ్మాయిలకి అడ్వాంటేజ్ అని చెప్పాను కదా. 282, 360 గౌహతి మీరు కూడా చూడొచ్చు, అక్కడ డౌన్లోడ్ చూసుకోండి. ఫీమేల్ స్టూడెంట్ 1086 ఈ విధంగా స్టూడెంట్స్కి ఉండటం అయితే జరిగింది. 3712 ధారవాడు 5,773 అమ్మ. 5,000 ఈ రౌండ్ 2లో ఇదేమైనా పెరిగిద్దామని చూడండి. 60 నుంచి 5,773 ఈడబ్ల్యూఎస్ 2,228కి అయితే వచ్చింది. మరి స్టూడెంట్స్ బాంబేలో 33కి వచ్చింది ఎస్సీ స్టూడెంట్స్ 33. తర్వాత మెడ్రాస్లో 55. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్ లాస్ట్ ఇయర్ 43, లాస్ట్ ఇయర్ రౌండ్ 1 43కి వచ్చింది. అంటే వీళ్ళు పెద్దగా కదలరు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ రౌండ్ 1, రౌండ్ 2తో ఉంటారు. రౌండ్ 3, రౌండ్ 4లో మీరు మిగతా ఎస్సీ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉండవాళ్ళు కదలరేక ఇది గుర్తుపెట్టుకుంటే పెద్దగా మార్పులు అయితే ఉండవు. రౌండ్ 2కి రౌండ్ 1, రౌండ్ 2 వరకు ఆగిపోతాయి. మిగతా వాళ్ళు అయితే ఓబీసీ ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓపీఎల్కి కొద్దిగా మార్పులు ఉంటాయి. కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు అసలు మార్పు ఏమీ ఉండదు. 33 నుంచి 20 ఢిల్లీ సిఎస్సి బ్రాంచ్ ఈ విధంగా 433 ఈ విధంగా స్టూడెంట్స్కి ఉన్నాయి. 1840, 2,200 ఇది 33 అమ్మ. 33 నుంచి మనకి 2,283 దాకా జమ్మూలో సిఎస్సి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే బాంబేలో 16కి వచ్చేసారమ్మ. 16 ఫిమేల్, బాంబే 22కి వచ్చింది. అంటే వీళ్ళ మంది తక్కువ కూడా 1,500 కంటే ఎక్కువ ఉండరు స్టూడెంట్స్. మెడ్రాస్లో 27 అన్నీ డబల్ డిజిట్ నెంబర్లే. డబల్ డిజిట్ అయితే మీకు మంచి బ్రాంచ్ వచ్చింది 22. మొత్తం 16 కదా, 16, 22 ఇండోరు, బీచ్, వారణాసి 161, 243 ఇవన్నీ రూర్కి 263, డేటా సైన్స్ ఇవన్నీ కూడా
రావటం. పాలకాడ్ 861, జోధ్పూర్ 1196 అమ్మ. జోధ్పూర్లో 1196 లాస్ట్ మనకి 1196 కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1500 మనకి ఇది ఇచ్చి ఉంటారు, కానీ మరి 1500 2000 వరకు మరి క్వాలిఫై ఉంటారు. 1196 ఫిమేల్ జోధ్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ ఉంది. సిఎస్సి 940 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. ఒకసారి ఎలక్ట్రికల్ ఆ బ్రాంచ్ కూడా చూసి మరి స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఓన్లీ సర్క్యూట్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మరి ఓపెన్ స్టూడెంట్స్లో మనకి బాంబేలో ఎంత వచ్చినాయి ఇవి ఓపెన్ స్టూడెంట్స్. ఇది బాంబేలో వచ్చినాయి. ఫస్ట్ బాంబేలో 400 దాకా వచ్చిందమ్మా. ఐఐటి బాంబేలో 400, ఢిల్లీ 433, మెడ్రాస్ 740, 400 దాకా మీకు ఎలక్ట్రికల్ ఈసీ బ్రాంచెస్ ఈ విధంగా స్టార్టింగ్ అయింది బాంబేలో. దీన్ని కూడా బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1600, మొత్తం 2200 ఢిల్లీ, మెడ్రాస్, ఖరగ్పూర్. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. మరి ఐఐటి హైదరాబాద్ 3800 ఫీమేల్ అమ్మాయిలకి. బాంబే ఐఐటి హైదరాబాద్ విఎల్ఎస్ఐ డిజైన్, ఐసీ డిజైన్ కూడా ఉంది కదా. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీ 4300, ఖరగ్పూర్. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉండటం అయితే జరిగింది. 6800 మొత్తము 8000. తిరుపతి ఎలక్ట్రికల్ 8500, బిలాయి రూపారు 12000, 14000, 16000. ఇవి 19159 దాకా వచ్చినాయి అమ్మా. 19000 మనకి ఓపెన్లో 400 నుంచి 19000 వరకు వచ్చినాయి. 1900కి 156 వరకు, 58 వరకు వచ్చినాయి. 19K 400 to 19K మనకి లాస్ట్ ఏదొచ్చింది. లాస్ట్లో చూసినట్టయితే మనకి ఈ పాట్నాలో వచ్చింది. బిలాయి, జమ్మూలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ 1700, 1959 ఇది స్టూడెంట్. ఇకపోతే మనం బాంబేలో ఈడబ్ల్యూఎస్ అయితే 105కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. సిఎస్సి ఈ బ్రాంచ్లు ఏ విధంగా ఉన్నాయి, కట్ ఆఫ్ 736 స్టూడెంట్స్. మరి ఖరగ్పూర్ ఈ విధంగా మరి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఖరగ్పూర్, భువనేశ్వర్ ఎలక్ట్రానిక్స్ 1700 ఈ విధంగా 2735 దాకా మీకు కట్ అవటం అయితే జరిగింది. ఇక్కడ 2000 ఇది 105 నుంచి ఇక్కడ వచ్చినాయి అమ్మ. 105 నుంచి ఎక్కడ దాకా వచ్చింది, 105 జమ్మూలో ఫస్ట్ ఐఐటి బాంబే 105, 2735 దాకా మీకు కట్ అవటం అయితే జరిగింది. మరి 279 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బాంబే, మెడ్రాస్ ఎలక్ట్రికల్ 500, 279 ఉందమ్మ. ఓబీసీ 279 బాంబే, మెడ్రాస్, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్ ఇవన్నీ కూడా 885. ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ రౌండ్ 2లో ఏమైనా మరి హోప్స్ ఉన్నాయో చూసుకోండి. మీకు ఉంటాయి కంపల్సరీగా మార్పులు ఉంటాయి, కానీ 2900 ఈ విధంగా స్టూడెంట్స్ 6167 ఈ విధంగా 80 63 279 నుంచి 63 ర్యాంక్ దాకా మరి ఓబీసీ ఎన్సీ వాళ్ళకి క్లోజ్ అయింది. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇంకెలా ఉంటారు చూద్దాం మనము. ఎస్సీ స్టూడెంట్ 125 అమ్మ. ఎస్సీ స్టూడెంట్స్ 125 నుంచి ఎలక్ట్రికల్ 188, 238 బాంబే. అమ్మాయిలకి 260 వచ్చింది స్టూడెంట్స్. మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా 1000 ఈ విధంగా టాపర్స్ నిలిచారు 168. ఇదమ్మ ఓవరాల్గా మరి 168 నుంచి 3474 జమ్మూలో సీట్లు అయితే రావటం జరిగింది. 125 నుంచి 3000 ఆ ప్రాంతంలో అయితే స్టార్ట్ అయిపోయింది. 125 నుంచి స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ 125 3474 3474 ఈ యొక్క రేంజ్ అయితే ఎస్సీ స్టూడెంట్స్కి ఐఐటీస్లో వచ్చినాయి. ఈసారి మరి రౌండ్ 2లో ఏ విధంగా వస్తే చూద్దాం. పెద్దగా మార్పులు ఉంటాయా లేదా అనేది కూడా మరి $1 మిలియన్ క్వశ్చన్. 90 నుంచి ఉందమ్మా. 90 నుంచి మనకి రౌండ్ 2లో బాంబేలో 90 వచ్చిన వాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక 90 ఈ విధంగా స్టూడెంట్స్ 90, 93, 128 ఈ విధంగా ఓవరాల్గా 128, 800. పాట్నాలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 1000, 1200, 1300. వీళ్ళలో కాంపిటీషన్ ఎక్కువైంది ఎస్టీ స్టూడెంట్స్ కూడా. మరి 1455
లాస్ట్ ర్యాంక్ 1490 నుంచి 1455 వరకు కూడా మరి వీళ్ళకి కట్ అవటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఐఐటి లాస్ట్ 63కి వచ్చింది, ఈసారి 65కి పెరిగింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ కట్ ఆఫ్కి కొద్దిగా డిఫరెన్స్ కొద్దిగా పెరిగినట్టుకు కొద్దిగా కట్ ఆఫ్ అయితే తగ్గింది. కట్ ఆఫ్ కొంచెం తగ్గింది, ఎందుకంటే మనకి ఐఐసి బెంగళూరు కూడా ఇక్కడ ఐఐసి బెంగళూరు కనపడతల్లా. ఐఐసి బెంగళూరు లేదమ్మా, దీన్ని మనం సపరేట్గా తీయటం జరుగుతుంది. ఓన్లీ ఐఐటీస్కే వీళ్ళు ఇచ్చినట్టున్నారు, ఇక్కడ చూడలేదు ఐఐసి బెంగళూరు. నేను సపరేట్గా దాని మీద సపరేటు వీడియో చేస్తాను, నో ప్రాబ్లం. సో రౌండ్ 1 కట్ ఆఫ్ ఐఐసి బెంగళూరు ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది 65 అమ్మా, ఓపెన్లో 65 నుంచి మనకి ఎక్కడి నుంచి వచ్చింది 2000 పాట్నాలో మెటలర్జీ 2635కి వచ్చేసింది ఇది. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 20 నుంచి మినిమం 20 ర్యాంకు, మ్యాక్సిమం ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి మ్యాక్సిమం 4547 4547 వరకు మీకు ర్యాంక్స్ అయితే రావటం జరిగింది. ఎస్సీ మరి ఓబీసీ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఓబీసీ స్టూడెంట్స్ 60 నుంచి మినిమం 60కి వెళ్ళింది ఓబీసీ స్టూడెంట్స్. మ్యాక్సిమం ఎంత మీకు ఫిజికల్ సైన్స్ ధారవాడు 10,475 దానికి రావటం అయితే జరిగింది. ఇది ఎస్సీ స్టూడెంట్స్లో 33 అమ్మ, 33 బాంబేలో చేరారు. మరి మ్యాక్సిమం ర్యాంక్ ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి, మరి 4661 కట్ ఆఫ్ 33 నుంచి 33 మినిమము. దీని నుంచి టాప్ ర్యాంకు 33, మ్యాక్సిమం ర్యాంకు 4661. ఈ విధంగా స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉండి మరి ఒక రౌండ్లో మనం ఎన్ఐటి ఐఐటి అవి సపరేట్ చేద్దాము. ప్రతి ఒక్కరు ఐఐటి బాంబే కానీ ఈ విధంగా మెడ్రాస్ ఏ విధంగా ఉండి అవి సపరేట్ ఇండివిజువల్గా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.